చదువుకున్నట్టే ఉన్నావు, దాన్ని అంటున్నావు, సొసైటీలో తిరుగుతూనే ఉంటావు. అసలు ఇంకా ఏం జరిగింది మీ మధ్య? ఈ అబ్బాయి చెప్పిండు, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, నాకు అట్లాంటిది ఏం లేదని చెప్పిండు ఈయన. నేనైతే మ్యారేజ్ చేసుకుంటా అని నమ్మిచ్చిండు అక్క. అంటే అడిగావా ఎప్పుడైనా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, బాబు ఉన్నాడు కదా, అసలు నువ్వు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు, అసలు అంతగానం ఏం నచ్చింది నాలో అని అడిగావా? అడిగిన నేను ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు కదా, నువ్వు నాతో ఎందుకుంటా అంటున్నావు అంటే, ఏం కాదు బాబు ఉన్నా పర్లేదు, ఇంకా బాబు ఎవరికన్నా ఇచ్చేయమని చెప్పిండు. బాబు ఎవరికన్నా ఇచ్చేయమని చెప్పిండు. అప్పుడు నువ్వు జాదలేవు, నీ బాబుని ఎవరికన్నా ఇచ్చేసేయి అని చెప్పిండు. నేను బాబుని ఎట్లా ఇస్తా, నేను ఇవ్వను, మా దగ్గరనే ఉంటాడు, నా దగ్గరనే ఉంటాడు, నేనే చూసుకుంటాను అని చెప్పిన తర్వాత సరేలే అని చెప్పిండు. అదేంటి బాబును వేరే వాళ్ళకి ఇచ్చే అన్నప్పుడన్నా మీకు బల్బు వెలగలేదా మరి? అప్పుడు నాకు అంత అర్థం కాలేదు. అంటే నువ్వు చూసుకోలేవు, మీ అమ్మ కొంచెం ఏజ్డ్, ఆమె కొన్ని రోజులు ఉంటుంది. ఈయనేం చేస్తాడంట నేను చేసుకున్నాక? చూసుకోలేవు నువ్వు అని చెప్పిండు. బాబుని చూసుకోలేవు. అసలు మీరు నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకునే రిలేషన్షిప్ లోకి దిగారా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న హస్బెండ్ అయితే, ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ పెళ్లి అయిపోయి పిల్లలు ఉంటారు, సెకండ్ హస్బెండ్ అయితే వదిలే వేరే వాళ్ళకి ఇచ్చేయని అయితే చెప్పాడు కదా, సచ్చినట్టు సాత్తాడు కదా, మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? నేను అడిగిన వేరే వాళ్ళకి ఇచ్చేయమంటున్నావు ఎందుకంటే, నువ్వు జాదలేవు, నీకు అంత ఓపిక ఉండదు, వాడిని చూసుకోలేవు, నీ వల్ల కాదు అని చెప్పిండు. ఈయనను చూసుకోలేస్తా ఉంటున్నా మరి, ఈ పెద్ద అబ్బాయిని, చిన్న అబ్బాయిని చూసుకోలేవు, పెద్ద అబ్బాయిని చూసుకోలేస్తా ఉంటున్నా అట్లా అని చెప్పిండు. చెప్పిన తర్వాత అట్లా ఇట్లా ఉంటుంది, నా బాబు నా దగ్గరనే ఉంటాడని నేను చెప్పిన తర్వాత ఇక అట్లా మాట్లాడడం జరిగింది. కలిసేది ఊకే, మా ఇంటికి కూడా వచ్చిండు అక్క. ఇంటికి వచ్చేది, మా వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిపోయేది. మీ అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ ఇంటి దగ్గరనే ఉంటది. అమ్మ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు వచ్చేది, ఆయన వచ్చి వెళ్ళేది. కట్టంగూరు అంటే కొంచెం పల్లెటూరే కదా, మరి అంత పెద్ద సిటీ ఏం కాదు, హైవే రూట్. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూస్తారు కానీ లేకపోతే ఇంకొకటి ఏరే ఇదవుతుందని కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అలాంటి భయాలు ఏం లేవా మీకు? ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసింది. అంటే మీరేం చెప్పలేదా? చెప్పినా కానీ మీ అమ్మ లేదు కదా మీ ఇంట్లో అని చెప్పి వచ్చిండు. మా ఇంట్లో అమ్మ నేను ఇద్దరమే ఉంటాం. ఓకే, ఇంట్లో ఎవరు ఉండరా? మీ నాన్నగారు? మా నాన్న లేడు, చనిపోయింది. ఇంకా అన్నయ్య తమ్ముళ్ళు? మా అమ్మకి నేను ఒక్కదాన్నే. ఓకే. ఈయన వచ్చిండు, అప్పుడప్పుడు వచ్చిపోయేది. వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఈయనతోటి. ఇట్లా చెప్పిన ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది, మరి ఏమంటావు మ్యారేజ్ చేసుకుందామంటే, అంటే ఇప్పుడు వద్దు, ఒక 2 days ఆగు, ఇప్పుడే వద్దు, మా ఇంట్లో కూడా మాట్లాడతాను నేను అని అన్నాడు. అయితే నేను ఒక రోజు అట్లానే ఉన్న తర్వాత ఇంకా ఫోనే చేయడం బంద్ చేసిండు, బ్లాక్ చేసిండు. ఏంటి 2 daysకే బ్లాక్ చేసిండు. బ్లాక్ చేయగానే నేను ఇంకా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి కాల్ చేసి, నేను చనిపోతాను, ఇట్లా చేస్తున్నావు ఏందని నేను చెప్పి అడిగిన. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇట్లా ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తే ఇప్పుడు ఏంది, నా పరిస్థితి ఏంది, అసలు నా గురించి పట్టించుకోవా నువ్వు, నీ పాటికి నువ్వు ఇట్లా చేసి వెళ్ళిపోయినావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అడిగిన తర్వాత వచ్చిండు. నల్గొండకి వెళ్తే నల్గొండకి వచ్చిండు. వచ్చి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చిండు. మేము ఎప్పుడు హైదరాబాద్కి వచ్చేది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి. దేనికి? కలవడానికి. అయితే వాడికి తీసుకొచ్చి ఇప్పుడే ప్రెగ్నెంట్ వద్దు, మనమైతే మ్యారేజ్ చేసుకుందాం కానీ ఇప్పుడే ప్రెగ్నెంట్ వద్దు, ఇది తీసేయించుకొని టాబ్లెట్స్ తెచ్చిచ్చిండు ఆయనే. మళ్ళీ తెచ్చిచ్చి వేసుకున్న తర్వాత అది అవాషన్ అయిపోయింది. ఆ రోజు అక్కడనే ఉన్నా. నెక్స్ట్ డే అదే రోజు నైట్ నా ఫోన్ తీసుకుండు ఆయన, నాకు తెలియకుండానే. నా ఫోన్ లాగా ఆయనకు తెలుసు. నేను దిగిన ఫొటోస్, చాటింగ్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని డిలీట్ చేసిండు. ఎందుకని? ఆయన చేసింది కూడా నాకు తెలియదు. నేను నెక్స్ట్ డే చూసుకున్నా.